హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మన ఇంట్లో కుట్టించుకోలేనటువంటి బ్లౌజ్ పీసెస్, మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, వాటితో కొన్ని ఉపయోగాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే ఒక క్లాత్ ఇలా తీసుకున్నాను. మనకు బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇలా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అది మధ్యలో పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే సైడ్స్ కూడా నీట్గా ఇలా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా మనం ఇలాగా కుట్టుకోవాలంటే ఇది మనం చేత్తో అయినా కుట్టుకోవచ్చు, మిషన్తో అయినా కుట్టుకోవచ్చు అనమాట. కుట్టుకున్న తర్వాత ఇది కదలకుండా ఉండడానికి మనము సెంటర్లో అయినా కూడా నేను ఇలాగ కుట్టి వేసాను అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఉంది, ఒక మ్యాట్ లాగా ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో చూద్దాము. దీన్ని ఇలాగ కావలసిన విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన పిల్లలు లంచ్ బ్యాగ్లో బాక్సులు తీసుకెళ్తారు కదా, అందులో ఇది పెట్టాము అంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు కింద పడేసుకోకుండా బాటిల్ బాక్స్ ఇలా పెట్టుకొని నీట్గా శుభ్రంగా భోంచేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకుంటాం. ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటాం కదా, కింద పెట్టుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది, పైన పెడితే దుమ్ము పట్టకుండా. ఇంకా మనం దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు ఒక మ్యాట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు, కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐడియా అండి, ఒక క్లాత్ ఇది ఏదైనా సరే మిగిలిపోయిన క్లాత్ తీసుకున్నాను నేను. ఇది డ్రెస్ అనమాట. ఇది ఒక బ్యాంగిల్ ఇలా వెడల్పుగా ఉన్నదైనా తీసుకోవచ్చు. మనము పలసగా ఉన్న మట్టి బ్యాంగిల్స్ కూడా జాయిన్ చేసి వెడల్పుగా చేసుకొని దాన్ని ఇలాగా మనము రోల్ చేసుకుంటూ మొత్తం బ్యాంగిల్కి ఇలాగా చుట్టేయాలి. చుట్టిన తర్వాత ఫైనల్గా గమ్మేసి అంటించేసాను అనమాట. గమ్మేసి అంటిస్తే ఒక బ్యాంగిల్ చూసారు ఎంత నీట్గా ఉందో. మనకి ఏ డ్రెస్ మీదకి దాని మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఒక బాల్ చైన్ అయినా, స్టోన్ చైన్ అయినా, నేనైతే ఇలా లేస్ తీసుకున్నాను. ఈ లేస్ తీసుకొని దానిపైన ఇలా మనము అంటించుకున్నామంటే ఒక బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు ఒక బ్లౌజ్ తీసుకున్నాను నేను. ఒక బబుల్ ర్యాప్ కానీ లేదంటే శారీలో వచ్చే స్పాంజ్ షీట్ అని ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని ఒక 4 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను, సేమ్ మెజర్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఒక దానికి వచ్చేసి నేను ఇది బబుల్ ర్యాప్ని వచ్చేసి నేను ఇలా మొత్తం కుట్టు వేసేసాను అనమాట. కుట్టు వేస్తే స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. మిగిలిన 2 పీసెస్ను జాయిన్ చేశాను అనమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ సైడ్స్ మిడిల్లో కూడా మనము నేను స్టిచ్ చేసి మిగిలిన సైడ్స్ మిగిలినటువంటి అన్ని పీసెస్ కట్ చేశాను. 2 ఈక్వల్ లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి ఏదైనా సరే మన దగ్గర వేస్ట్గా ఉన్నటువంటి బార్డర్ కానీ వేరే క్లాత్ ఏదైనా తీసుకొని ఈ సైడ్స్ని అంతా మనం ఇలాగా మనం పీకో చేస్తాం కదా, ఆ టైప్లో మొత్తం కుట్టేశాను అనమాట. ఈ మిగిలిన ఇంకొక క్లాత్ ఉంది కదా, అది కూడా వేసి పైన కుట్టాను. కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేశాను, రివర్స్లో స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి తిప్పామంటే ఒక బ్యాగ్ లాగా, ఒక కవర్ లాగా తయారైపోతుందంట. అవును, దీన్ని నేను పిల్లో చేద్దామనేసి కుట్టాను అనమాట. ఇప్పుడు దాని లోపలికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్లన్నీ వేసి మనం కుట్టేసామంటే ఒక పిల్లో అనేది రెడీ. ఇలాగా మిగిలిన బ్లౌజ్ పీస్లు క్లాత్లతో నేను స్క్రంచీలు కుట్టానండి. ఇలా మనం ఏదైనా సరే టైలర్ దగ్గర మిగిలిన పీసెస్ తెచ్చుకొని మనం ఇలా స్క్రంచీలు కుట్టుకోవచ్చు. ఇలా రబ్బర్ బ్యాండ్ దేనికైనా మ్యాచింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి క్లాత్తో, ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో ఇలాగ బ్యాగ్ అనేది నేను స్టిచ్ చేశాను. వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలా కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటే మనము పిల్లలకి లంగాలకి, బాడీ లంగాలకి ఇలాగా వాడుకోవచ్చు అన్నమాట. వేస్ట్గా ఉంచుకోకుండా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా డిజైన్ వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటే మనమైతే స్టిచ్ చేయించుకోలేం కాబట్టి ఇలా చిన్నపిల్లలు ఉంటే ఇలా 2 కాంబినేషన్ పెట్టి ఫ్రాక్లు అలాగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కాటన్ లైనింగ్లు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తాం, ఆ బ్లౌజ్ పీసెస్ని ఇలాగ ఫాల్ రూపంలో మనమే ఇంట్లో కట్ చేసుకొని ఫాల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. అలాగే కాటన్ బ్లౌజ్ పీసెస్ని వేస్ట్గా ఉంటాయి కదా, వాటితో దేవుడు పటాలైనా, ఫోటో ఫ్రేమ్స్ అయినా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి